నోరు లేని ప్రాణాలతో కూడా బంధాలను ఎక్కువ పెంచుకుంటాము. ఎందుకంటే అవి కూడా మనకు సొంతంగా అనిపిస్తాయి. ఉదాహరణకి మనము ఇంట్లో పిల్లిని సాకినా, కుక్కని సాకినా కూడా అవి మనకు సొంతంగా అనిపిస్తాయి. అవి ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోయినా ఏదన్నా అవి చనిపోతే కూడా తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలి. చాలా బాధ కలుగుతుంది. వాటిని మనము వదిలి ఉండాలన్నా, ఎక్కడికన్నా పోవాలన్నా కూడా అదృష్టం కొద్దీ మా ఇంట్లో సీతాపతి అనే కుక్క ఉంది. ఆ కుక్కను చూసేవాళ్ళు ఎవరు? మా పిన్ని చనిపోయింది. ఆమె దినాలకు ఆమెను చూడడానికి, ఆమె పోయినప్పుడు వెళ్ళడానికి ఇంట్లో చూసేవాళ్ళు లేరు. అదృష్టం కొద్దీ బాగా దయాగుణము, జాలిగల అమ్మాయి మా ఇంటికి ఎదురుగుండానే ఉండి ఎంత చక్కగా చూస్తుందంటే ఆ తల్లిని ఆ దేవుడు కాపాడాలని నేను కోరుకుంటాను. దాన్ని ఎంత ప్రాణంగా చూస్తుందో, దానికి అంత చక్కగా ఫుడ్ పెట్టి అది ఆరోగ్యంగా ఉండేట్టుగా చూసి మాకు వీడియోలు కూడా తీసి పెడుతుంది ఆ తల్లి. ఆ తల్లిని దేవుడు ఎప్పటికి కూడా కాపాడుతాడు. చేసిన పుణ్యం ఎక్కడో పోదు కదా. మేము ఎక్కడైనా వెళితే మనశ్శాంతిగా వెళ్ళి వచ్చేదానికి మాకు ఎలాంటి బాధ లేకుండా చేస్తుంది. ఆమెకు ఏ విధంగానూ మేము ఇచ్చే రుణం తీర్చుకోలేము. ఆమె ఏ విధంగానూ ఆమె ఆ రుణానికి ఏమీ కూడా ఆమె ఆశించదు. ఆమె పాలు కూడా కానీ మా దగ్గర తీసుకోదు. చక్కగా ఆమె బాగా పాలు తెచ్చిస్తామంటే కూడా పాలు ప్యాకెట్ కూడా తీసుకోదు. ఆమె సొంతంగా అన్నీ పెట్టుకొని చక్కగా చూస్తుంది. ఎంత సంతోషంగా మమ్మల్ని ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని జాగ్రత్తగా వెళ్ళి రమ్మని పంపిస్తుంది. చూడండి ఎంత ఇదిగా జాలిగా మూగ జంతువులను చూసేవాళ్ళు ఉంటారు. మనము చేసిన పుణ్యాన్ని బట్టి మనకు అటువంటి వాళ్ళు దొరకడము. ఆ కుక్కను ఆమె చూసుకోకపోతే మేము ఎంత మనశ్శాంతి లేకుండా ప్రయాణం చేసేవాళ్ళము. ఆ మూగజీవి తిండి లేకుండా చనిపోయేది. అలా అదృష్టం కొద్దీ కూడా మనకు మంచి మనుషులు పరిచయం అవుతారు, మనకు సహాయపడతారు. వాళ్ళకు దేవుడు ఎప్పుడు కాపాడాలని నేను కోరుకుంటాను. నేను హైదరాబాదు నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు అందరూ బయలుదేరాము. మా సామాన్లు అయితే ముందుగా వచ్చేసినాయి. బయలుదేరి వచ్చేటప్పుడు మామూలుగా నా దగ్గరికి పిల్లి వచ్చేది. ఆ పిల్లికి నేను పాలు అంత బువ్వ పెట్టేదాన్ని. అది ప్రెగ్నెంట్ అయ్యింది. అది పిల్లలు ఎక్కడ పెట్టిందో కూడా నాకు తెలియదు. నేను వచ్చేంత వరకు కూడా తెలియదు నాకు. ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ విషయంలో బిజీగా తిరుగుతూ ఉన్నాను కాబట్టి దాని గురించి నేను అంతగా పట్టించుకోలేదు. బయలుదేరి వచ్చేటప్పటికి నేను మా పక్కింట్లో మా పాపకు అత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి నేను చెప్పేసి వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి మేమంతా కారులో బయలుదేరే సమయానికి అక్కడ సందులాగా ఉంది. పక్కిళ్ళు వీళ్ళు మా పాప వాళ్ళు పెద్ద తోలకు చిన్న తోలకు మధ్యలో ఒక గోడ కట్టారు. ఆ గోడకు మధ్యలో సందు ఉంది. ఆ సందులో భయంకరంగా పిల్లలు అరుస్తున్నాయి. ఎందుకు అరుస్తున్నాయి అని నేను వెళ్ళి చూసినాను. వెళ్ళి చూసే గదికి 3 పిల్లులు దాంట్లో పడిపోయినాయి. నేను ఆ పిల్లలు వెళ్ళేటప్పుడు ఆ పిల్లలు దాంట్లో పడిపోవడం వల్ల దాన్ని ఎవరు తీయగలుగుతారు, దాన్ని ఎవరు కాపాడగలుగుతారు అనే టెన్షన్ నాకు కలిగింది. మా పాప వాళ్ళ అత్త నేను తీపిస్తాలే అని చెప్పారు. కానీ నాకు వాళ్ళు తీపిస్తారో తీపిచ్చరో, నేను తీపిచ్చేసాను అనుకోండి వాటిని జాగ్రత్తగా, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మళ్ళీ డ్రైవింగ్ కూడా చేయలేను అనే బాధతోటి నేను చాలా మానసికంగా బాధపడి ప్రయాణం అయి వచ్చేటప్పుడు చాలా భయంకరమైన సంఘటన. వాళ్ళ అమ్మేమో ఆ గోడ మీద కూర్చొని అరుస్తూ ఉంది. ఆ పిల్లిలేమో 3 లోపల పడిపోయినాయి. నాకు ఆలోచన అనేది ఎలా వచ్చిందంటే, రోజు స్కూల్కి వెళ్ళి వస్తుంటాను కదా, అక్కడ ఇంటికి దగ్గరలోనే చాకలి ఆయన ఉన్నాడు. ఆయన గుడ్డలు అరేంజ్ చేస్తుంటాడు. ఆయనకి పోయి చెప్పాను, ఇలా పిల్లలు పడిపోయినాయి, నువ్వు నాకు సహాయం చేయవా, నాకు చాలా బాధగా ఉంది అంటే ఆయన వెంటనే పాపం బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చి మెత్తగా ఉండేది క్లాత్ ఏమన్నా ఇమ్మని అడిగాడు. నేను మా చిన్న పాప చున్నీ తీసి ఇచ్చాను, మెత్తగా ఉండేది బ్యాగ్లో నుంచి తీసి ఇచ్చినాను. ఆయన ఎంత అనుకున్నారు, మేము ఎట్లా ప్రయత్నం చేసినా వాటిని తీయలేకపోయినాము. ఆయన ఎంత ఒక 2 మినిట్స్లో కొంచెము కష్టపడి చిన్నగా క్లాత్ వేసి ఒక్కొక్క పిల్లినే తీసి గట్టు మీద పెట్టి కొంచెం బయట వదిలాడు. వదిలే కొద్దికి పిల్లి అమ్మ వచ్చి వాటి దగ్గరికి వచ్చి పాలు ఇవ్వడానికి వాటి మీద తనకలాడిపోయింది, ఆ బిడ్డల మీద. ఆ పిల్లి మమ్మల్ని చూసిన చూపు
అది అది కృతజ్ఞతగా చూసిన చూపు ఇప్పటికి కూడా మర్చిపోలేము. అలాగ మూగజీవులు కూడా మనం చేసే సహాయాన్ని గుర్తిస్తాయి. ఆ తర్వాత చాకలైనకు ఒక 200 చేతపట్టి వద్దమ్మ అంటే కూడా పర్వాలేదు 200 చేతపట్టేసి మనశ్శాంతిగా బయలుదేరాము. అలాగా మనకు మూగజీవాల గురించి ఆలోచనలు అవి బాగుండాలని కోరుకునే మనసు ఉంటే మాత్రము మనము వాటికి ఏమైనా కూడా మనము తట్టుకోలేము. అవి కూడా బాగుండాలని మనము కోరుకుంటాము. మూగజీవులను చాలామంది ప్రేమగా చూస్తారు. పక్షులు కూడా ఆహారం పెట్టి నీళ్లు పెట్టి అన్నీ కూడా చూస్తారు. అవి కూడా పక్షులకు సేవ చేయడానికి కానీ ఒక దానమ చేయడానికి కానీ ఒక మూగజీవులు వాటిని ప్రాణము అవి కూడా బాగుండాలని ఒక చెట్లు కానీ నోరు లేని ప్రాణాలు కానీ ఒక అది భిక్షమ వేయడానికి కానీ ఒక దానము చేయడానికి కానీ వాటన్నిటికి కూడా మనము ఏమి చేయలేం. కానీ మనం చేసిన పుణ్యఫలం వలన మనకు భగవంతుడు అటువంటి మనసు ఇస్తాడు కాబట్టి ఇచ్చిన వాళ్ళే అవి చేయగలుగుతారు. ఆ భగవంతుడు ఇచ్చిన వరము ఇస్తేనే అటువంటి మనుషులు అనేది ఉంటారు. అదేలాగా ఆ భగవంతుని దృష్టిలో మేము కూడా ఉన్నాము. ఆ దేవుడు మాకు అటువంటి మనసు ఇచ్చాడు కాబట్టి మాకు కూడా అటువంటి వాళ్ళే మాకు పరిచయం అవుతారు. వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తారు. ఏమైనా కూడా మా సీతాపతిని చక్కగా చూసి ఆ కుక్కను చాలా చక్కగా కాపాడుతుంది కాబట్టి ఆ తల్లి బాగుండాలని భగవంతుడు ఆస్వాదించాలని నేను కోరుకుంటాను. ఆమెకి ఏమి ఇచ్చి కూడా రుణం తీసుకోలేను. ఆమె కళ్ళల్లో వెలుగు ఆనందము ఆ మూగజీవి పట్ల ఎంత ప్రేమ ఆ మంచి మనుషుల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆ సహాయం చేసి మూగజీవులు కాపాడే వాళ్ళలోనే మనకు భగవంతుడు కనిపిస్తాడు. అటువంటి మనసు కూడా అందరికీ ఇవ్వడు. కొంతమందికి మాత్రమే ఎవరు చేయగలుగుతారో వాళ్ళకే భగవంతుడు అటువంటి మనసు ఇస్తారు. అందరికీ కూడా ఇవ్వరు. సొంతంగా కూడా ఆలోచించి కూడా ఒక మంచి పని కూడా చెయ్యరు. తెలిసినా కూడా చెయ్యరు. అది వాళ్ళ కర్మ. అది కూడా వరం అనేది భగవంతుడి దగ్గర అడిగి ఉండాలి. అటువంటి సేవలు చేయడానికి కూడా దేవుడి దగ్గర వరము పొంది ఉండాలి.